యేసునామమున మంచి అల్లుడు నా ఇంటికి తేబడును గాక అని ప్రార్థన చేసుకోవడం జరిగింది. మంచి పాస్టర్ గారిని దేవుడు నాకు అల్లునిగా ఇచ్చిండండి. వాళ్ళ కోసము ఒక గొలుసు కావాలని అడిగిండ్రు. 1 తులం గొలుసు పెట్టచ్చు కదా మీ అల్లునికి ప్రార్థన చేసిన. ఎందుకంటే పరలోక బంగారం అంతా మనదే. ఏంటి బాబా అన్న ఇంకోసారి పరలోక బంగారం అంతా మనదే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. యేసునామంలో పరలోక బంగారంలో నుంచి 1 తులం గొలుసు రోడ్డు మీద పడును గాక అని ప్రార్థన చేసుకున్నా. చాలా గొప్ప పని చేశావు. 4 గంటలకు అడిగిన 7 గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కాడ దొరికిందండి హైదరాబాద్ లో. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా జఫా ఏంటి మమ్మీ ఎవడీడు? అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. మధ్యాకాశాన మేఘాల పైన అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. రాజుతో నా పిల్లంట, అరే యేసయ్యతో నా పిల్లంట. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఆపుకోలేకపోతున్నాను రా. నా గుడ్లు బయటకు వచ్చి చచ్చిపోయానండి. అక్కడ చచ్చిపోయాను, పడిపోయాను. దేవుడు వచ్చాడు, రామ్మా తీసుకెళ్తున్నా, పైకి వెళ్ళిపోదాం అన్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? రామ్మా తీసుకెళ్తున్నా, పైకి వెళ్ళిపోదాం అన్నారు. నేను ఏంటి ప్రభా ఆగు, ఇలా తీసుకెళ్లిపోతే ఎట్లా అంటే ఏమ్మా అన్నారు. ఏమ్మా అంటే ఏంటి ప్రభా, మా బ్రాహ్మణులకి దేవుడు తెలియక రాళ్ళని తప్పలను కొలుస్తున్నావు, పలక ఊలకు నిజ దేవుడు నువ్వు తెలుసావు, నువ్వు దేవుడు అని నేను అందరికి చెప్పాలి, తెలియకుండానే సమస్యలతో చచ్చిపోతున్నాం చాలా మంది. దగ్గరికి వచ్చేస్తే నేనేం చేయను ఇప్పుడు అన్న అంటే అందరూ అలాగే అంటారమ్మా, 2 రోజులు పోయాక మర్చిపోతారు రోగం నయమయ్యాక. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. నిన్ను నమ్మడం కాదు, నువ్వు నన్ను నమ్ము. ఒకవేళ నీ గురించి చెప్పబోతే నన్ను, నా భర్తని, నా బిడ్డను కూడా తీసేసుకో, చంపేసి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. అంటే అయితే ఏ హాస్పిటల్కి రాయను స్పష్టంగా మాట్లాడారండి. ఏ హాస్పిటల్కి నారాయణకి రాయనా, అందరికి చెప్పాలి. అయితే బ్రాహ్మణులకి అందరికి చెప్పాలి నువ్వు నిజ దేవుడు అని. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? బ్రాహ్మణులకు కాదు, ముందర క్రిస్టియన్స్ కి చెప్పు, నువ్వు వాళ్ళు నమ్మి కూడా తెలుసుకోవట్లేదు అన్నారు. ముందర క్రిస్టియన్స్ కి చెప్పు, నువ్వు వాళ్ళు నమ్మి కూడా తెలుసుకోవట్లేదు అన్నారు. సరే ప్రభా అన్నాను. అన్నాక సరే అప్పుడు ఏం చేశారు, నువ్వు ఆపరేషన్ చేయ ప్రభా అనగానే ఇలా గొంతు తీసేశారు. చూసావమ్మా చెవు నెత్తురు కారుతుంది అన్నారు, చూపించారు. అవును ప్రభా వాసన కూడా వస్తుంది అంటే బాగా చేసి పెట్టానంటే ఇది వద్దు ప్రభా, ఇది పాడేసేది, మళ్ళీ ఇది పాడైతే నేను చెప్పలేను. నాకు కొత్త గొంతు ఇవ్వండి అంటే కొత్త గొంతు ఎక్కడి నుంచి నాకు తెలీదా? ఆకాశంలో అవయవాల కర్మాగారం ఉంది కదా, మనిషి గొంతులు తయారవుతాయి కదా, ఒక కొత్త గొంతు ఇవ్వండి ప్రభా అన్న. బ్లాక్ గోప్ మీద కొత్త బయటకు వచ్చేస్తాయి మొత్తం. నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా, నీ పక్క నవ్వి ఆకాశం నుంచి ఇలా బల్బు లాంటి గొంతు తీసి ఒకవేళ ఇలా పెట్టేలా అన్నారు కూలిపోయింది. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ఊడిపోయింది, నాకు మాట వచ్చింది, నొప్పిపోయింది, వామిటింగ్స్ పోయాయి, ఉమ్ము శివుడు లాగా జిగటగా ఉమ్ము అన్ని పోయినా. అవును ఇందాకేదో వాగేవే, కొంచెం క్లియర్ గా చెప్పు. అదే ఊడిపోయింది, నాకు మాట వచ్చింది, నొప్పిపోయింది, వామిటింగ్స్ పోయాయి, ఉమ్ము శివుడు లాగా జిగటగా ఉమ్ము అన్ని పోయినా. చెప్తాడు వెళ్ళిపోతాడు అర్థం లేకుండా. ఎప్పుడు చూసినా ఏదో సో చెప్తే ఎవడు వింటాడు? ఎదవా సోదా. సారీ. నాకు ఇంతకు ముందు చాలా మలబద్ధకం ఉండేది. అయ్యగారు మలాకి గ్రంథం చదివి ప్రార్థన చేశారు. ఆ రోజుతో నా బాధ అంతా తీరిపోయింది. దేవునికి మహిమ కలుగు కాక. సింగర్ నా కొడుకులందరూ నాకే తగులుతారు. రాత్రి ఈయన ప్రాణం పోయి 6 గంటలు అయిందంట.
కానీ ఈయన ఆత్మ వేరే లోకంలోకి వెళ్ళి ఏంటి నేను చచ్చిపోయాను, మరణం నా పాదాల కిందకు ఉండాలి కదా అని ఎప్పుడైతే అన్నాడో మళ్ళీ ఆత్మ శరీరంలోకి వచ్చి జీవించాడంట. బాబు ఇట్రమ్మా, ఈ లోపల కర్ర ఉంటుంది ఒకటి తీసుకో. ఓకే, ఇది బెటర్. చెప్పు బాబు. నీవు మరణం నా పాదాల కిందకు ఉండాలి కదా అని ఎప్పుడైతే అన్నాడో మళ్ళీ ఆత్మ శరీరంలోకి వచ్చి జీవించాడంట. తిరగండి, చేతులు పైకి ఎత్తండి అలాగా. హల్లెలూయా అంటే ఈ లెక్కన మీ అందరి గిన్నెలు నిండి పొర్లుతాయి అన్నమాట. హల్లెలూయా. పిచ్చి పీక్స్ కిలిపోయింది మీ అందరికి. 2.5 గంటల టైంలో నేనేం చేస్తాను, పడుకుని ఉన్నప్పుడు నా ఆత్మ చేసిన ఒక దోత వచ్చి నా ఆత్మ తీసుకెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నా, పరలోకానికి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను అంటున్నా, ఏమంటున్నాను, అయ్యా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు, మీకు తెలియకుండానే ఉంటదేటి ఎందుకు తీసుకెళ్తున్నాయ్యా, నన్ను విడిచిపెట్టయ్యా. నాటకం మమ్మల్ని ఆడించడానికి ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. ఏమైంది? అంటే 4 గంటల 45 నిమిషాల లోపల దేవాయు నా ముక్కులోకి వెళ్ళిపోతుంది. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు, ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. ఎప్పుడైతే ముక్కులోకి వెళ్ళిపోతుందో అప్పుడు నాకేం చేస్తుంది, శ్వాస వచ్చి హా యేసయ్యా. అసలుడే గాని మహానుభావుడు. మరి ఇప్పుడు మా ఇంట్లో ఒక ఆమె ఉంది. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి 680 రాళ్ళు బయటికి రావడం జరిగింది. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు, ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. ఎందుకంటే ఎందుకు? అఘోర మంత్రంతో చేతబడి చేసి అక్కడ బొమ్మకు పెడితే, బొమ్మకు పెట్టిన రాయి ఈమె ఒంట్లో నుంచి యూరిన్ పోసే జాగాల నుంచి బయట పడడం జరిగింది. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఎందుకంటే మంత్రశక్తి కంటే దైవశక్తి చాలా గొప్ప. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తుంది. అంటే ఏమిటి? ఏమంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. ప్రెగ్నెన్సీ అయితే రాదు అని డాక్టర్స్ చెప్తా వచ్చారు. ఎగ్స్ చాలా తక్కువ ఉన్నాయని అయ్యయ్యో సానుభూతి వద్దురా. IVFకి వెళ్ళమన్నప్పుడు ఆ మంత్ లోనే స్టార్టింగ్ ప్రేయర్ చేశారు. మరలా ఇదే స్థలములోనికి కన్సీవ్ అయి వస్తున్నావు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. ప్రతి లోపము యేసు నామములు తొలగిస్తున్నారు. నేను నమ్మను. ఫ్రైడే నైట్ నా నేమ్ పిలిచారు. అనురాధ అనురాధ కెమెరా రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. రేయ్ నీ గర్భాన్ని దేవుడు తాకుతున్నాడు రాత్రి. ఇంకా బేబీ బాయ్ గాడ్ నాకు ఇచ్చాడు. ఏమిటండి, ఏమిటా పని? ఇప్పుడే ఈ బిడ్డ కాళ్ళలో యేసుననే శక్తిని ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? కలుగునుగా ఈ కాళ్ళలో ఈ శక్తి నింపబడునుగా, నింపబడునుగా, నింపబడునుగా. ఏంట్రా ఇది? యేసు నామములో లే 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 లే. ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? చిన్న పిల్లడు. చెప్పు. రే 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 ఏంట్రా ఇది? ఏమనిపిస్తుంది సోమేష్? తేలిక ఉంది. యేసు నామములో దేవుడు నీకు స్వస్థతని ఇవ్వబోతుంది. ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇప్పుడే ఈ బిడ్డ కాళ్ళలో యేసుననే శక్తిని యేసు నామములో దేవుడు నీకు స్వస్థతని ఇవ్వబోతుంది. చిటికలే. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. వీళ్ళ ఘోరాలు చాలానే ఉన్నాయి, అవన్నిటి మీద ముందు చాలా వీడియోలు చేశాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ ఘోరాలు ఇంకా కావాలంటే నెక్స్ట్ పార్ట్ కావాలని కమెంట్ చేయండి. దెబ్బకి కమెంట్ బాక్స్ పగిలిపోవాలి. లాస్ట్ వీడియోకి చాలా సపోర్ట్ చేశారు, ఈ వీడియోకి కూడా అలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, బై బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.